నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం యూజ్ చేసేటువంటి ఫుట్‌వేర్ మన స్టైల్‌ని మరింత పెంచుతుందా? లేకపోతే మన మోకాల్ని స్ట్రెస్‌లోకి నెడుతుందా? మనం యూజ్ చేసేటువంటి హై హీల్స్ కావచ్చు, లేకపోతే ఫ్లాట్ చెప్పుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్లస్ అవుతున్నాయా? లేకపోతే మన మోకాళ్ళకి మైనస్ అవుతున్నాయా? యెస్. ఈ టాపిక్ గురించి మాట్లాడేద్దాం. మనం ఎలాంటి ఫుట్‌వేర్‌ని యూజ్ చేయాలి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు అండ్ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు. హలో సార్. హాయ్ అండి. సార్, ఫుట్‌వేర్. సో, పాదరక్షలు అనంటే మన పాదాల్ని రక్షించుకోవడం కోసం మనం తెచ్చుకున్నటువంటి ఫుట్‌వేర్స్. బట్ నౌ డేస్ చూస్తే మనం వేసుకున్నటువంటి డ్రెస్‌కి తగ్గట్టుగా మనం ఫుట్‌వేర్‌ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో, అదొక స్టైల్ ఐకాన్ కింద చేంజ్ అయిపోతూ వచ్చింది. సో, ఈ ఫుట్‌వేర్ కూడా మన మోకాళ్ళపై ప్రభావం చూపిస్తుందా? నిజమేనా? అంటే మోకాలు అన్నది మన బాడీలో మేజర్ జాయింట్, పెద్ద జాయింట్. ఎందుకంటే బరువంతా అదే మోస్తుంటుంది. మోకాలుకి కింద భాగంలో కానీ, అంటే మోకాలు యాంకిల్ జాయింట్, మోకాలు పైన హిప్ జాయింట్, ఈ ఏ జాయింట్స్లో అయినా కానీ స్ట్రెస్ ఎక్కువైందంటే, బరువు ఎక్కువైందంటే, అబ్నార్మల్ స్ట్రెస్ ఎక్కువైందంటే నీ జాయింట్ ఇంజరీ జరుగుతుంది. ఓకే. మోకాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు ఫుట్వేర్ అన్నారు కదా, ఫుట్వేర్ అంటే జనరల్గా పాదరక్షకులు, ఓన్లీ ఫుట్ ప్రొటెక్షన్ కోసం. యెస్. ఇప్పుడు ఏమవుతుంది, లేడీస్ హై హీల్స్ వాడతారు. ఇప్పుడు మన డిస్కషన్ అంతా హై హీల్ గురించి. హై హీల్ వాడినప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా ఫ్లాట్గా నేల మీద ఉండాల్సినటువంటి మీ ఫుట్ ఇలా అయిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకిల్ మీద ప్రెషర్ పడుతుంది. యాంకిల్ అంటే మన యాంకిల్ జాయింట్. సో అప్పుడు ఎప్పుడైతే ఇది మీ ఫుట్ కదా, ఇది ఇలాగే ఉండాలి ఎక్కడ కానీ. అంటే మీరు నడిచినా, దుంకినా, కూర్చున్నా కూడాను ఇది ఎప్పుడైతే ఇలా లేస్తుందో, చూడండి ఈ ఈ ఈ మూమెంట్ వల్ల దీని చుట్టుపక్కల ఎన్ని లిగమెంట్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ లిగమెంట్స్ అన్నీ కూడా స్ట్రెయిన్కి లోన్ అవుతాయి. స్ట్రెయిన్కి లోన్ అయిన తర్వాత క్రాక్ అవుతాయి. సో ఇది యాంకిల్ మీద డైరెక్ట్గా పడే ఎఫెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యాంకిల్ జాయింట్ అన్నది కొంచెం వీక్ జాయింట్, దేనికంటే నీ జాయింట్ కంటే. ఈ ప్రెషర్ అంతా కూడా మళ్ళీ నీ జాయింట్ మీదకి వెళ్తుంది. యాంకిల్ పైన నీ కదా ఉండేది, నువ్వు ఇట్లా అయిపోయినప్పుడు కేవలం మనకి యాంకిల్ జాయింట్ లోనే అండ్ మడమ నొప్పులు మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్లాంటర్ ఫాసిటిస్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంటర్ ఫాసిటిస్ రాకపోయినా కానీ ఈ నీ జాయింట్, ఈ యాంకిల్ ఫుట్ ఎప్పుడైతే స్ట్రైట్గా ఉందో, అది ఇట్లా ఈ లెవెల్ హై హీల్ వేస్తే అలా మూవ్ అయింది అనుకో, ఈ జాయింట్ మీద ప్రెషర్, ఈ జాయింట్ మీద ప్రెషర్ మళ్ళీ ట్రాన్స్మిట్ అయ్యేది నీ జాయింట్. నీ జాయింట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో నీ జాయింట్లో ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు, నీలో లిగమెంట్స్ టేర్ అవ్వచ్చు, కొలేటరల్ లిగమెంట్స్ అవి టేర్ అవ్వచ్చు, మజిల్ స్ట్రెయిన్ అవ్వచ్చు, తొందరగా మీ గుజ్జు అరిగిపోయే లక్షణాలు కూడా హై హీల్స్ వల్ల వస్తాయి. కానీ ఫ్లాట్ చెప్పుల్స్ కూడా యూజ్ చేయొద్దు. ఫ్లాట్ చెప్పుల్స్ యూజ్ చేస్తే షాక్ అబ్జర్బ్స్ దానికి ఏమీ లేక కూడా అది పెద్ద మిస్నామర్, చాలా పెద్ద మిస్నామర్. ఫ్లాట్ ఫుట్ ఉంటే, ఇప్పుడు ఆర్చ్ ఉంటుంది మనకి, ఇప్పుడు ఇది చూసారా, ఈ ఫుట్లో ఇది ఆర్చ్, ఈ ఫుట్ స్ట్రైట్గా లేదు, ఇలాగొచ్చి ఇలా పైకి లేసి మళ్ళీ ఇటు వచ్చింది, దీన్ని ఫుట్ ఆర్చ్ అంటారు. ఆర్చ్ కరెక్ట్గా మెయింటైన్ అయితే లిగమెంట్స్ దెబ్బ తినవు, ప్లాంటర్ ఫేషియా కూడా నార్మల్గా వస్తుంది అన్నది ఒక థియరీ. కొంతమందికి ఈ ఆర్చ్ ఉండదు, అంటే ఇట్లా వంగి ఉంది కదా, ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళలో ప్లాంటర్ ఫేషియటిస్ కానీ యాంకిల్ ఆర్థరైటిస్ కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది అన్నది థియరీ మటుకు. ఎందుకంటే చాలామందికి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ప్లాంటర్ ఫేషియటిస్ రాదు, యాంకిల్ ఆర్థరైటిస్ రాదు, బట్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయంటారు. అది బేసికలీ ఆ ఫ్లాట్ ఫుట్ ఉందని మళ్ళీ వేరే కొత్త చెప్పులు వాడడము, వీటి వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఫుట్వేర్ మీద రాఫెల్ నాడల్ అని ఉన్నాడు, ఒక టెన్నిస్ ప్లేయర్, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ నుంచి. అతనికి ఈ ఫుట్లో ఇక్కడ ఈ బోన్ ఏదన్నా ఒకటి పుట్టుకతోటే అబ్నార్మల్గా ఉంది. నావిక్యులర్ బోన్ అంటారు, పుట్టుకతోనే అదే అబ్నార్మల్. ఇతను టెన్నిస్ సూపర్ స్టార్ అయినప్పుడు నైకీ కంపెనీ వాళ్ళు, నైకీ అంటే షూ కంపెనీ తెలుసు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆ బోన్ ఓవర్ గ్రోత్ వల్ల, నావిక్యులర్ బోన్ ఓవర్ గ్రోత్ వల్ల సరిగ్గా నువ్వు ఆడట్లేదని నైకీ కంపెనీ వాళ్ళు ఒక స్పెషల్ షూ ఆయనకి తయారు చేశారు. పెద్ద సూపర్ స్టార్ కదా, సో అది వేసుకొని ఆడుతున్నాడు. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా గమనిస్తే చాలా గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కాంపిటీషన్స్లో మధ్యలో సెమీఫైనల్స్లోనూ, ఫైనల్స్లోనూ, రౌండ్స్లో సడన్గా నీ జాయింట్ పెయిన్ వచ్చి గేమ్లోంచి వెళ్ళిపోయాడు రాఫెల్ నాడల్.
దానికి రీజన్ ఏంటంటే ఈ మోడిఫైడ్ షూ ఏదైతే నైకీ వాడు కంపెనీ వాడు తయారు చేశాడో ఆ నావిక్యులర్ బోన్ ఓవర్ గ్రోత్కి దాని ఎఫెక్ట్ మోకాల మీద పడింది. ఓకే. మోకాల్లో కార్టిలేజ్ పోయింది, మోకాల్లో మెనిస్కస్ ఇంజురీ అయింది. ఎందుకంటే చాలా ప్రెషర్ పెట్టి ఆడతారు కదా, రోజుకి ఒక 15-16 అవర్స్ గేమ్ ఉంటుంది వాళ్ళకి ప్రాక్టీస్. సో చూసారా, రిలీఫ్ ఇవ్వాలని ట్రై చేస్తే అక్కడ మోకాలు ఇది దీన్ని చేంజ్ కరెక్షన్ చేసుకుంటూ ఆ చేసిన ప్రయత్నానికి మోకాలు పోయింది. అంటే ఇప్పుడు అది కూడా ఫుట్వేరే కదా, అబ్నార్మల్ ఫుట్వేర్ కదా. మామూలుగా అతను కానీ టెన్నిస్ ప్లేయర్ కాకపోయింటే, అతను నాలాగా డాక్టర్ మీలాగా జర్నలిస్ట్ అయింటే ప్రాబ్లమే ఉండేది కాదు, మామూలుగానే ఉండేవాడు, ఏం పెద్ద చెప్పులు మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మార్చినందుకు ఆయన మోకాలు పోయి ఎన్నో గ్రాండ్ స్లామ్స్ మిస్ అయినాడు. ఇప్పుడు ఏకంగా రిటైర్ అయిపోయాడు. అతని మీరు కానీ ఇంటర్నెట్లో చూసినట్టయితే రఫెల్ నాడల్ హీ హిమ్సెల్ఫ్ went to the doctor and got the PRP done for the ligaments. మీరు చూడండి ఇంటర్నెట్లోనే ఉంది. రఫెల్ నాడల్ నీ ఇంజరీ అంటే మరి ఇప్పుడు ఫ్లాట్ ఫుట్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ మధ్యన అట్లా చేయించుకుంటున్నారు కదా. చేసుకోకండి, వద్దు. ఓకే, తప్పు. అంటే ఏదైనా పెయిన్ ఉంటే డాక్టర్కి చూపించుకోండి, ఫ్లాట్ ఫుట్ ఉన్నా లేకపోయినా. కానీ ఫ్లాట్ ఫుట్ ఉందని ఒక్క కారణంతో దానికి కొత్త కొత్త చెప్పులు వాడడము, పిచ్చి పిచ్చి చెప్పులు వాడడం, దానివల్ల గ్యారంటీగా దానివల్ల ప్రాబ్లం వస్తుంది. మీకు ఫ్లాట్ ఫుట్ ఉన్నా లేకపోయినా మీకు పెయిన్ ఉంటే చూపించుకోండి. కానీ ఫ్లాట్ ఫుట్ కోసం దాని కరెక్షన్ కోసము ఏదో కస్టమైజ్ షూస్, కస్టమైజ్ చెప్పులు వాడడం వల్ల గ్యారంటీగా దెబ్బతింటే రఫెల్ నాడల్ పెద్ద ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళేటప్పుడు, స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే నార్మల్గా ఇప్పుడు నడిచేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా రకరకాల ఫుట్వేర్స్ ప్రతిదానికి యూజ్ చేస్తూ ఉన్నాం, దేనికి ఒకటి వాడట్లేదు. ఎందుకు అలా అంటారు? అంత కమర్షియల్ అమ్మా, అంతే అంతే. దానివల్ల యూజ్ ఏముండదు. ఎక్కడ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ చెప్పులు ఉండవు. డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ చెప్పులు ఏంటంటే ప్లాంటార్ ఫేషియటిస్ ఉంటే, ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఈ అరికాలులో కింద పొర ఉంటుంది, ఆ పొర కానీ కట్ అయిందనుకో, ఆ పొర మీద ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ పొరకి మనం పిఆర్పి చేస్తాం. పిఆర్పి చేసినప్పుడు అది హీల్ అవుతున్న టైంలో మెత్తటి చెప్పులు వేసుకోమంటాం. వాడు పాపం పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ డాక్టర్ షూస్ సార్, డాక్టర్ చెప్పులు సార్. వాడు డాక్టర్ అని దాని మీద పేరు పెట్టి వాడు అమ్ముకుంటాడు తప్పితే దాంట్లో ఏం సైన్స్ లేదు. కానీ ఆ ప్లాంటార్ ఫేషియటిస్ ఉన్నప్పుడు, దానికి పిఆర్పి చేస్తున్నప్పుడు, ఆ ప్లాంటార్ ఫేషియా హీల్ అవుతున్నప్పుడు ప్రొటెక్షన్ కోసం మెత్తని చెప్పులు వాడమంటాం అంతే. అంతేగాని దానికి స్పెషలైజ్డ్ చెప్పులు, స్పెషలైజ్డ్ షూస్ లేవు. అటువంటి వాడితే మోకాలు కానీ హిప్ జాయింట్ కానీ ప్రాబ్లం పడే అవకాశం ఉంది. సో అన్ఈవెన్ వాక్ స్టైల్ వల్ల కూడా మోకాళ్ళు ఇబ్బంది పడుతుందంటారా? అన్ఈవెన్ వాక్ స్టైల్ అంటే అది కంజెనిటల్గా ఏదన్నా లింబ్ డిస్క్రిపెన్సీ, లెంగ్త్ డిస్క్రిపెన్సీ, ఒక కాలు కొంచెం పొడుగ్గా ఉండి అట్లా. అదర్వైజ్ అందరు వాకింగ్ స్టైల్ బాగుండగానే ఉంటుంది. అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఒక కాలు పోలియో ఉందనుకో, అప్పుడు ఏమవుద్ది, బరువు అంతా ఒక కాలు పడుతుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అంటే ఏ కాలు మీద అయితే బరువు అంతా పడుతుందో, ఇప్పుడు పోలియో ఉన్న లెగ్లో పడదు, వెయిట్ పడదు, అప్పుడు యువతల కాలు తొందరగా అరిగిపోవచ్చు, మోకాలు అరగచ్చు, యాంకిల్ అరగచ్చు, హిప్ జాయింట్ అరగచ్చు. అదేవిధంగా యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు 3-4 నెలలు ఆ పార్ట్ ఏదైనా బోన్లో ఇరిగి రాడ్స్ వేస్తే ఆ 3 నెలలు కూడా వెయిట్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈ నీ జాయింట్ అరిగిపోవడము, యాంకిల్ జాయింట్ దెబ్బతినడము ఇవి జరుగుతుంటాయి. అట్లాగా ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే, 2 కాళ్ళలో తేడా ఏదైనా ఉంటే అవతల కాలు అరిగిపోవడము ఇవి జరుగుతుంటాయి. సో ఎర్లీ స్టేజ్లోనే మోకాళ్ళ నొప్పుల్ని ఏ రకంగా మనం తెలుసుకుంటాము? సో ఎర్లీ స్టేజ్లో కనుక వచ్చినట్లయితే తొందరగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా తెలుసుకుంటాం? అంటే అదే ఇప్పుడు ఇంతకుముందు ఎర్లీ స్టేజెస్లో మోకాళ్ళ నొప్పి వస్తే ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, బాగా ముదిరిపోతే సర్జరీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరూ కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 35 years దాటే మీకు ఒకసారి నొప్పి వచ్చింది, మోకాళ్ళ నొప్పి, ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఏదో మసాజ్ చేయించుకున్నారు, ఆయింట్మెంట్ రాసుకున్నారు, సో తర్వాత కూడా తగ్గలేదంటే వెంటనే అందరు చేయాల్సింది ఏంటంటే ఒక స్కాన్ చేసుకోవాలి. అంటే ఈ 30-35 years దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పి, నాకెందుకు మోకాళ్ళ నొప్పి వస్తుంది ఇంత చిన్న అనుకోకండి, 10-15 రోజుల కంటే ఎక్కువ నొప్పి ఉంది అంటే వెంటనే స్కానింగ్ చేసుకోవాలి. అంటే ఆ రోజే మీకు మోకాళ్ళలో ఏదో ఒక ఇబ్బంది స్టార్ట్ అయింది, ఏదో ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందని కనుక్కోండి. ఎందుకంటే ఇంతకు ముందుకు ఇప్పుడు నేను డిఫరెన్స్, ఇంతకు ముందుకు ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ లేదు, ఊరికే పెయిన్ కిల్లర్స్, ఇప్పుడు పిఆర్పి ఉంది. సో ఎర్లీ స్టేజెస్ నుంచి కూడాను లేట్ స్టేజెస్ వరకు కూడా ఎప్పుడైనా కూడాను ఆ స్ట్రక్చర్ మోకాళ్ళలో ఏదైతే దెబ్బతినిందో ఆ స్ట్రక్చర్ కానీ మనం ఎర్లీగా కనుక్కున్నా లేట్గా కనుక్కున్నా కానీ పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి
ఎప్పుడు మోకాలు నొప్పి వచ్చినా కూడా వెంటనే స్కాన్ చేసుకొని అరే పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది ఒకటి ఉంది, ఇది చాలా ఎఫెక్టివ్ అని తెలుసుకోవడం అందరి ధర్మం. సో పీఆర్పీ వల్ల ఎలాంటి బెనిఫిట్లు ఉంటాయి? సో ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి ఇంకా ప్రాబ్లం రాకుండా ఉంటుంది? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే మళ్ళీ వెంటనే వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? పిఆర్పి అన్నది హైలీ ఎఫెక్టివ్, అది ప్రూవెన్. కొన్ని వేల రీసెర్చ్ స్టడీస్ జరిగాయి, కొన్ని వేల మంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, కొన్ని లక్షల మంది పేషెంట్లు బెనిఫిట్ కూడా పొందారు. ఇప్పుడు పిఆర్పి ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఏ ట్రీట్మెంట్ కూడాను, ఏ డాక్టర్ చెప్పినా కూడాను మీరు నమ్మకుండా ఉండాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఇన్ని రోజులు పనిచేస్తుంది, ఈ ట్రీట్మెంట్ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అని చెప్తే 100% నమ్మొద్దు, తప్పు. మెడికల్లో అట్లా ఉండదు. ఏముంటుంది, ఈరోజు మోకాలు ఎగ్జాంపుల్కి తీసుకోండి. ఈరోజు మోకాలులో ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు డాక్టర్ గారు ఇది చెప్పారు, దీని నుంచి నేను బయటపడాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2, 3. ఆ మూడిట్లో క్షుణ్ణంగా పేషెంట్ దాని గురించి తెలుసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకని ఏది కూడాను లైఫ్ లాంగ్ ఉంటుంది, 20 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు, శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధాలు అవన్నీ నమ్మకండి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంటు నాకు సూట్ అవుతుందా లేదా అని డాక్టర్ దగ్గర కనుక్కొని ఈ ట్రీట్మెంట్ ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు సురక్షితము, ఈ ట్రీట్మెంట్ వల్ల అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. అన్ని ట్రీట్మెంట్ అందరికి సూట్ అవ్వాల్సిన రూల్ లేదు, కొన్నిసార్లు ఉండొచ్చు. అంటే ఎలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఇప్పుడు పిఆర్పి గురించి తీసుకోండి. ఇప్పుడు బ్లడ్లో డిసీజెస్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు పిఆర్పి అంటే బ్లడ్లో తీసేదే కదా, బ్లడ్లో డిసీజ్ ఉంది అనుకొని చేయకూడదు. కొన్ని కండిషన్స్ చేయొచ్చు, కొన్నిట్లో చేయకూడదు. లుకీమియాస్లో బ్లడ్ క్యాన్సర్స్ చేయకూడదు. తలసీమియా అని ఉంటుంది, వాటిలో కొంచెం జాగ్రత్తగా చేయాలి. థ్రాంబోసైటోపీనియా అంటుంది, ప్లేట్లెట్స్ కౌంటే తక్కువ ఉంటుంది, వాళ్ళతో చేసి వేస్ట్. అటువంటి కండిషన్స్ చేయవు. కొంతమంది వేరే ట్రీట్మెంట్స్ మీద చాలా ఎక్కువ ఇష్టం ఉండి వాళ్ళ పేరెంట్స్ ప్రోద్బలంతోనో లేదంటే వాళ్ళ పిల్లల ప్రోద్బలంతో వస్తారు. వాళ్ళకి బేసిక్గా ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండదు. నాకొద్దు, నాకు ఆ ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్, అటువంటి పేషెంట్ చేయకూడదు. లేదు సార్, ఈ పిఆర్పీనే చేసుకుంటాను నేను, మీరు చేయండి, నాకు మంచి చేయండి అన్న కాన్ఫిడెన్స్ ఉన్న పేషెంట్స్కే చేయాలి. ఇంకొకటి, కొంతమంది ఉంటారు ఇప్పుడు డైలీ వేజెస్ ఉంటారు, కూలీస్ ఉంటారు, రోజు పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 35-40కే అరిగిపోయి ఉంటుంది. టీచర్స్ ఉంటారు, చచ్చినట్టు 8 గంటలు నిలబడి చెప్పాలి. వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, సర్జరీ అంత చిన్న వయసులో చేయరు, టాబ్లెట్స్ ఆల్రెడీ వాడుతుంటారు. వాళ్ళకి చేయొచ్చా? దాంట్లో కూడా సెలెక్షన్ ఉంటుంది. సో ఎవరైతే మన రెగ్యులర్గా మనం చెప్పే జాగ్రత్తలను పాటిస్తారో, ఎవరైతే మన మాట వింటారో అటువంటి వాళ్ళకి చేయాలి. కొంతమంది ఉంటారు, లేదు నేను ఈరోజు పిఆర్పి తీసుకుంటాను, రేపటి నుంచి ఫుల్ పని చేస్తాను, నేను కుదరదు సార్ అంటే చెయ్యం. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది, ఏం లేదు అంత చిన్న వయసులో. తప్పకుండా వాళ్ళ మనసు మార్చి చెప్పి జాగ్రత్తలు చెప్తాం. సో ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కండిషన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్లో నాకేది సూట్ అవుతుందని పేషెంట్ అంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని డిసైడ్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫుట్వేర్, ఎలాంటి ఫుట్వేర్ యూస్ చేయడం వల్ల మోకాల మీద కూడా బర్డెన్ పడే అవకాశం ఉంటుంది, అండ్ మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పిఆర్పి ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నాట్ ఓన్లీ ఫుట్వేర్ అండి, సో మోకాల నొప్పులు అనేది ఇవాళ రేపు చాలా కామన్గా మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన నాన్ సర్జికల్ వేస్ ఏమున్నాయనేది కూడా ఒకసారి సర్చ్ చేసుకొని చూసుకోవాలి. అందులో భాగంగానే పిఆర్పి అనేది ఇప్పుడు చాలా మందికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్, చాలా మంచి ట్రీట్మెంట్గా అందరికీ తెలుస్తూ వస్తుంది. సో మీలో ఎవరైనా ఒకవేళ మోకాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్గా సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని ఒకసారి ట్రై చేయొచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి, ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.